శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్, అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్. వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈరోజే సేవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్. ఆంధ్రప్రదేశ్ में కార్పొరేషన్ ప్రభుత్వ షరాబ్ వ్యాపార సంఘం అధ్యక్షులు కొప్పటి మధుసూదనరావు గారు మాట్లాడతారు. ఆర్యవైశ్య సభ అధ్యక్షులు కొప్పటి నాలుగైదు ఇన్సిడెంట్స్ నా లైఫ్లో నేను చూసి ఉన్నానని చెప్పాలా. ఒకటి అంటే నాకు మన బంగాళాలో ఎక్కువ మంది ముస్లిమ్స్ వస్తున్నారు కాబట్టి ఆయన గురించి ఎక్కడో కూడా మాట్లాడతామని తెలుస్తానండి. ముస్లిమ్స్ ఒక గ్రూప్ కింద బాగా ఇన్వైట్ చేసే దాంట్లో పొదుపు కాలంలో ఆయన శాయశక్తిగా కృషి చేశారని ఎక్కువ మంది దగ్గర నేను విన్నాను. ముఖ్యంగా ఏ పార్టీలో ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ మన అందరి మనిషి అని అనిపించుకునే మనిషి ముఖ్యంగా. ఎందుకంటే ప్రత్యేకంగా సన్నకారులు అంటే అతనికి అభిమానం. ఎందుకంటే వాళ్ళ కుటుంబం వాళ్ళ అబ్బగారు ఇదే వృత్తి చేసినారు, వాళ్ళ నాన్నగారు కూడా ఇదే వృత్తిలో ఉన్నారు, మళ్ళీ వాళ్ళ తమ్ముడు కూడా ముఖ్యమంద కూడా ఇదే వృత్తిలో ఉన్నారు. అందుకు ఎప్పుడైనా ఏదైనా విషయం వచ్చినప్పుడు చెప్తా ఉంటారు, మా అబ్బగారు మా నాన్నగారు ఇదే వృత్తిలో మనము ఉన్నాం కాబట్టి సన్నకార సోదరుల రుణం తెలుసుకోవాలి ఎప్పుడైనా కానీ అని మమ్మల్ని ఎప్పుడైనా చెప్తా ఉంటారు. అదేవిధంగా చాలాసార్లు ఒక పేదల దగ్గరికి పోవడానికైనా కానీ ఇంకొక విషయానికి వాళ్ళు మాకు సహకరిస్తూనే ఉన్నారు. వాళ్లకు మనం ఎప్పుడు రుణపడి ఉంటాము. ఇంకొక విషయం ఏమంటే ఈరోజు సంధానము చేయడానికి వచ్చిన అందరికీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గారికి రాష్ట్రం తరఫున షేక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష హోదాలో ఇక్కడ ఆశీలినారు. వారికి ప్రొద్దుటూరు బంగారు స్వర్ణకారుల సంఘం తరఫున ఇక్కడ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ముక్తాన్ని చాలా ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా. మాకు మంచి మిత్రుడే. పదవులు వచ్చినా పదవులు రాకపోయినా కానీ ప్రజాసేవలో ఉన్నాడు. మనకు వైస్ చైర్మన్గా కూడా పనిచేసినాడు.
ఎంతోమందికి ఎన్నో పరిష్కారాలు చూపినాడు. కాబట్టే ముక్తార్ ఇన్నేళ్ళు వర్గనాయకుడు కాకుండా ప్రజానాయకుడిగా ప్రొద్దుటూరులో వర్ధిల్లాడు. కారణం ఇదే. అంటే మా వాళ్ళకే పని చేయాలా, మా వాళ్ళే రావాలా అటువంటి యాటిట్యూడ్ లేని వ్యక్తి ముక్తార్. అందుకే కొందరు సమస్యలు కూడా ముక్తార్కి డైరెక్ట్గా చెప్తారు, అన్ని కులాల వాళ్ళు పోయి. అవన్నీ పరిష్కార మార్గం చూపిస్తున్నాడు. కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తించి ఇటువంటి వ్యక్తి కావాలి అని చెప్పి పార్టీకి ఈ యొక్క పదవిని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా మిత్రులైనటువంటి సీఎం సురేష్ నాయుడు, రమేష్ నాయుడికి ముఖ్యమైనటువంటి వ్యక్తి. మా స్నేహితుడు కాబట్టి మాకు కూడా ముఖ్యమైన స్నేహితుడే. కాకపోతే మన బంగారంగంలో చుట్టూ ఉన్నాడు కాబట్టి మన ధర్మం అతనికి సన్మానం చేయాల్సినటువంటి, గుర్తించాల్సినటువంటి ధర్మం మన పైన ఉంది. అందులో భాగంగానే ఇలియాస్ వచ్చి ఇట్లా విషయం అంటేనే చేద్దాము, బాగుంటుంది, మన వాళ్ళకి చెబుదు ఎవరికి చేయాలో చేయాల్సిందే అని చెప్పి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసినాము. ముక్తార్ కూడా బంగారు సంఘాలను గుర్తించాలని మనందరి తరపున కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఒక షేక్ వెల్ఫేరే కాదు, బంగారు రంగంలో సంఘాలను కూడా చూడాలని అయినా నువ్వు అదొకటి చూడాకని చెప్తాండా. కాబట్టి ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, మనకందరికీ సహాయం చేసే వ్యక్తి. కాబట్టి అతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినంత అవసరం అయితే మనకు లేదు. ప్రజాక్షేత్రంలో ఎప్పటికీ వర్ధిల్లాలని మనందరి తరపున కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి సంఘం వారికి ధన్యవాదాలు. నాకు రాష్ట్రంలోనే పొద్దుటూరు, కడప జిల్లాలో పొద్దుటూరును గుర్తించి నాకు పోస్ట్ వచ్చింది. కాబట్టి మన వాళ్ళందరూ పొద్దుటూరులో ఆదరాభిమానాలు చూపించి స్నేహితులు, బంధువులు, మన పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులందరూ సన్మానించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు సొండకాలం సంఘం తరఫున పెద్దల ఆమోదం తీసుకొని ఈరోజు సన్మాన కార్యక్రమం పెట్టారు. అన్నగారు చెప్పినట్టు, రామ్మోహన్ గారు చెప్పినట్టు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయము మనకు రావాలనో చంద్రబాబు నాయుడు దగ్గర ఇక్కడ మేము స్వర్ణకారుల్లో ఒక 20 మందిలో 30 మందిలో పిలుచుకొని పోయి పొద్దుటూరులో కాదు రాష్ట్రంలోనే ఈ స్వర్ణకారులకు ఈ విధమైన సర్వీస్ చేయాలి సార్, షేకుల్లో చాలా అణగారిన ఉన్నారు అని చెప్పి ఆయన దృష్టిలో పెట్టి మనకు కావాల్సిన అభివృద్ధి కోసం ఏమైతే వాళ్ళ ప్రభుత్వం నుంచి తీసుకోవాలో ఆ సహాయం తప్పకుండా తీసుకుంటామని చెప్పి నేను పెద్దలు బూసిరెడ్డి రాము గారికి తెలియజేస్తున్నాను. అలాగే మీకు కూడా ఒక నమ్మకాన్ని, భరోసాని ఇస్తాను. వరదరాజిరెడ్డి గారు పొద్దుటూరులో ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో చూసాం మేము ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయి. ఇసుక దొరకలేదు, తాగుబోతోళ్ళు ఏదైనా బానిసలుగా ఉంటే వాళ్ళు అడిగిన లిక్కర్ ఇవ్వకుండా ఏ రకంగా బానిసలు అయిపోయినారో మందుకు, అది కూడా చూసాము. ఏ విధంగా మనం పరిపాలన జరిగింది 5 సంవత్సరాలు, మట్కా, క్రికెట్, బుకీలు, సలాల వ్యాపారాలు, దౌర్జన్యాలు అన్నీ చూసాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన జరుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే మనం ఆయనకు సహకరించాలా. మీరు కోరినట్టుగా మేము మీకు కూడా ఆయన ప్రభుత్వం ద్వారా సహాయము అందించే విధంగా పనిచేస్తామని చెప్పి నేను మరొక్కసారి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఒకసారి సమావేశమై మనం కూడా ఏ రకమైన సహాయం తీసుకోవాలో మనం మీటింగ్ పెట్టుకొని ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అతి తొందరలో మీకు ఆ సహాయాన్ని అందే విధంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మీకు సాయం చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి నేను ముఖ్యంగా తెలియజేసుకుంటూ, నాకు ఇంత ఆదరణ అభిమానాలతో మీరందరూ కూడా మీ సోదరునిగా, మీ తమ్మునిగా, మీ వానిగా నన్ను గుర్తించి ఈ సన్మానం చేస్తున్న దానికి వేదిక మీద ఉన్న అందరికీ, వేదిక కింద ఉన్న మీరందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.